హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే కదా. ఒక ముఖ్యమంత్రి ఈగోకు ఒక నటుడు అరెస్టు అవుతాడా అని చెప్పి దేశవ్యాప్తంగా పలు అంటే జాతీయ ఛానళ్లతో సహా ప్రాంతీయ పార్టీల నేతలు బీజేపీతో సహా చాలామంది కీలక నేతలందరూ కూడా తమ ట్విట్టర్ అకౌంట్లలో వాయిస్ రూపంలో ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి సర్కారు సెల్ఫ్ డిఫెన్స్లో పడ్డట్టు అయింది. అయితే నిన్నంతా కూడా జరిగిన ఈ మెలోడ్రామాను ఒకసారి గమనిస్తే మధ్యాహ్నం 11-12 గంటల టైంలో చికటపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, ఆయన బెడ్రూమ్‌లోకి వెళ్ళి మరి తీసుకొని రావడం ఇవన్నీ కూడా కొంత ఆడ్‌గా అనిపించినాయి. పోలీస్ వ్యవస్థ అంటే ఇంత దుర్మార్గంగా పనిచేస్తదా? వాస్తవానికి అల్లు అర్జున్ తను అంటే అరెస్ట్‌కు సిద్ధమైపోయి చాలా కూల్‌గా, కామ్‌గా పోలీసులకు సహకరిస్తానని చెప్పినా కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని బెడ్రూమ్‌లోకెళ్తే అక్కడికి వెళ్ళి వెనక్కి తీసుకొని రావడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా అనిపించినాయి. ఈ నేపథ్యంలో ఆయనను తీసుకెళ్లి అరెస్ట్ చేసి గాంధీ హాస్పిటల్‌లో హెల్త్ చెకప్ చేయించి తర్వాత 4 గంటల సమయంలో నాంపల్లి కోర్టుకు తీసుకెళ్ళి అక్కడ జస్టిస్ ముందర సరెండర్ చేయడం ఇవన్నీ ఒక మెలోడ్రామా మాదిరి జరిగిపోయిందనమాట. మొత్తంగా ఒక 6 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక హైడ్రామా నడిచింది. చివరికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి అసలు ఏ గ్రౌండ్స్ మీద అల్లు అర్జున్‌ని బాధ్యుల్ని చేస్తారు, ఇమ్మీడియేట్‌గా మధ్యంతర బెయిల్ ఇవ్వని చెప్పి ఆమె ఒక ప్రొసీజర్ జారీ చేయడం, నోటి మాట ద్వారా ఒక మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఆసక్తికరంగా అనిపించినాయి. అయితే వాస్తవానికి జైలు మాన్యువల్ ప్రకారం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విడుదల అంటే బెయిల్ పత్రాలు వచ్చినా కూడా విడుదల చేసే అవకాశం లేదు. సో అట్లా విడుదల చేస్తే జైలర్ల మీద మళ్ళా అదో రకమైన కేసు అవుతుంది కాబట్టి ఇవేవి కూడా ఆలోచించకుండా మన తెలుగు మీడియా అంటేనే దిక్కుమాలినతనం, వాళ్ళ దౌర్భాగ్యం. సో బెయిల్ వచ్చినా కూడా ఇంకా జైల్లోనే పుష్ప అని చెప్పి ఇక పెద్ద పెద్ద బ్యానర్లు ఐటమ్స్ రాసుకున్నారు. కానీ వాస్తవానికి జైల్ మాన్యువల్ ప్రకారం 6 గంటల తర్వాత బెయిల్ పత్రాలు వెళ్ళడం వాటన్నిటిని స్క్రూటినీ చేసి అదొక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అనమాట. యాక్ట్ ఆఫ్ అంటే సిఆర్పిసి బిఎన్ఎస్తో పోలిస్తే జైలు యాక్ట్ జైలు లా అన్నది వేరే ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకోకుండా ఇక రాత్రంతా పుష్పను జైల్లోనే పెడతారా, ఇదెక్కడ న్యాయం అని చెప్పి ఇక చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్నర్ అయిపోయాడు అనమాట. అన్ని రాజకీయ పక్షాలకు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి కార్నర్ అయిపోవడం, టార్గెట్గా మారడం హైలైట్ అనమాట. దీనికి తోడు ఆయన నిన్న ఆజ్ తక్ ఇండియా టుడే గ్రూప్స్ సంస్థ ఆజ్ తక్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అల్లు అర్జున్ ఏమైనా ఇండో పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం చేసిండా, పైసలు తీసుకునే కదా వ్యాపార దృక్పథం కోణంలో ఆయన సినిమాలు చేసిండు, ఒక తొక్కిసలాడకు కారణమైండు, ఒక రేవతి అనే మహిళ చావుకు కారణమైండు, అట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్పేంది, నా బంధువే కావచ్చు, నా పార్టీ ఆయన మామ పిల్లనిచ్చిన మామ మా పార్టీయే కావచ్చు, అట్లని చట్టం దృష్టిలో ఎవరు అతీతం కాదు కదా అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా ఆరగెంట్గా అనిపించినాయి. సో ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం, వైసీపీ తరఫున లీగల్ లాయర్గా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డి ఆయన తరఫున హైకోర్టులో వాదనలు వినిపించడం, పోలీసుల ఓవర్ యాక్టింగ్ గురించి జస్టిస్కు వివరించడం. వాస్తవానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేసేదానికంటే ఆయనను చూడడం కోసమే పోలీసు వాళ్ళు బెడ్రూమ్ దాకా వెళ్ళారని చెప్పి ఆయన వాదించిన విధానం జడ్జిని కూడా కొంచెం అట్రాక్ట్ చేసినట్టు అనిపిస్తూ ఉంది. సో ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో అల్లు అర్జున్కు అంటే 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చినా కూడా మధ్యంతర బెయిల్ కారణంగా ఇమ్మీడియట్గా బయటకు వచ్చిండు. సో ఇవాళ ఉదయం 6 గంటలకు ఆయనను రిలీజ్ చేశారనమాట బ్యాక్ గేట్ కింద నుంచి. ఎందుకంటే పెద్ద ఎత్తున మీడియా హైప్ ఉంటుంది, తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా జైలు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఇదొక గందరగోళం అవుతుందని చెప్పి పోలీస్ శాఖ కొంత జాగ్రత్తగానే ఆయనను వెనుక గేట్ నుంచి పంపించేసింది. సో ఆయన తర్వాత ఇంటికి చేరుకొని గీతా ఆర్ట్స్ మొత్తం నిర్మాతలతో తనను పరామర్శించడానికి వచ్చిన సినీ ప్రముఖులతో భేటీ అవుతూ కనిపించింది అనమాట, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా. దాంతోపాటు విడుదలైన తర్వాత అల్లు అర్జున్ స్పందించిన తీరు కూడా చాలా హుందాగా అనిపించింది అనమాట. ఎక్కడ కూడా అంటే మీడియా అంటేనే ఇక ఏలు పెట్టి గెలకడం అన్నది తెలిసిందే కదా, కామన్ పాయింట్. సో చాలామంది అంటే రేవంత్ రెడ్డి మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం ఆరోపణలు చేయదలుచుకున్నారన్నా కూడా అవన్నీ పక్కకు పెట్టి ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో మనమేం మాట్లాడడానికి లేదు. సో నాకు అంటే సంఘీభావం తెలిపిన, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆల్ ఓవర్ ఇండియాలో నా ఫ్యాన్స్ అందరికి కూడా నాకు మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అని చెప్పి చాలా హుందాగా మాట్లాడండి. ఒకసారి అల్లు అర్జున్ ఏమన్నాడో విందాం. I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with him, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film
and there was an accident, that is totally unintentional. Went to watch a movie, and due to an unfortunate accident, there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I have been doing that for the last 20 years. Last 20 years, I've been going to watch my films, and I've been to that place not just only for my film, for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental. సో ఇట్లా స్పందించిండు. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఇంటి దగ్గర కనిపించినాయి. సో ఇట్లా భార్య పిల్లల్ని హత్తుకున్న సీన్స్ కొంత ఎమోషనల్గా కనిపించినాయి. మొత్తానికి ఈ ఘటనలో ఎవరికి వాళ్ళు అంటే అల్లు అర్జున్ విషయంలో ఎడ్జు తీసుకునే ప్రయత్నం, తామే ముందుండి ఆయనను రిలీజ్ చేయించడం అని చెప్పి పార్టీల వారీగా, అభిమాన సంఘాల వారీగా ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం ఇప్పుడు హైలైట్గా మారిందనమాట. ఒకవైపు జన సైనికులు, మరోవైపు అంటే చిరంజీవి రంగంలోకి దిగిన తర్వాతనే అల్లు అర్జున్కు బెయిల్ వచ్చింది, వ్యవస్థ మొత్తం కదిలింది, ఆయన ఒక షాడో పవర్గా పనిచేసిందని చెప్పి జన సైనికులు వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటే టీడీపీ వాళ్ళు మాత్రం సైలెంట్గా గమ్మునుండిపోయారు. మరోవైపు ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాన్ని కదిలించేలాగా ట్వీట్లు చేసి కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్ లాంటి వాళ్ళందరూ కూడా ట్వీట్ చేయడం వల్లే యంత్రాంగం ఇంత స్పీడ్గా కదిలిందని చెప్పి ఇక్కడ వీళ్ళు ఎవరికి వాళ్ళు అట్లా క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. మొత్తం మీద ఈ ఎంటైర్ ఎపిసోడ్లో వైఎస్ జగన్కు అత్యధిక మైలేజ్ వచ్చినట్టు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అంటే సోషల్ మీడియా వార్లో క్లియర్గా కనిపిస్తూ ఉందన్నమాట. సో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్టును అక్రమం అని చెప్పి వేసిన ట్వీటు సంచలనంగా మారింది. దీంతోపాటు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎక్కడైనా దేవాలయాల్లో, తర్వాత పుణ్యక్షేత్రాలలో, లేదంటే పుష్కరాలలో ఇట్లనే తొక్కిసలాట జరిగితే దానికి బాధ్యత వహించాల్సింది దేవుడిని అరెస్ట్ చేస్తారా, దేవుడి మీద కేసు పెడతారా అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. దీంతోపాటు ఈ మొత్తం సినారియోలో మరి గోదావరి పుష్కరాలలో 29 మంది చావుకు కారమైన చంద్రబాబును కానీ, కందుకూరులో 9 మంది తొక్కిసలాటలో మరణించిన విధానం కావచ్చు, తర్వాత తన పార్టీ మైలేజ్ కోసం పెట్టిన ఒక సభలో 8 మంది వ్యక్తులు తొక్కిసలాటలో చనిపోవడం, వీటన్నిటిని బేస్ చేసుకొని చంద్రబాబును కూడా అరెస్ట్ చేస్తారన్న వాదన తెర మీదకి వచ్చిందనమాట. సో ఇట్లా మరి వీటన్నిటికీ వ్యవస్థ ఏం సమాధానం చెప్తుంది అన్నది కూడా చూడాలి. ఎందుకంటే సెలబ్రిటీలకు ఒకలా, రాజకీయ నాయకులకు ఒకలా, సామాన్యులకు ఒకలా ఈ వ్యవస్థ పనిచేయకూడదు కదా అన్న క్వశ్చన్స్ మొత్తంగా రైజ్ అవుతా ఉన్నాయి. సో మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఏందన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.